అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీలైతే ఒకరికి సాయం చేయండి, కానీ హాని మాత్రం చేయకండి. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ బాధకి కారణం కాకూడదు. కావాలని చేసిన తప్పు మనిషిని, ఆడంబరాల కోసం చేసిన అప్పు ఇంటిల్లపాదిని ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. జీవితంలో ఎప్పుడూ ఊహించని పరిస్థితులే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. మంచివానితో స్నేహం చెరుకుగడ వంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పీల్చి పిప్పు చేసినా, ఏం చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. గెలవాలనే కసి మనలో లేనప్పుడు, అందుకు తగ్గ కృషి మనం చేయనప్పుడు మన కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. పచ్చనోటు ముందు బంధాలు పలచబడిపోతున్నాయి. ధనం ముందు గుణం గుడ్డిదైపోతోంది. ఆస్తుల ముందు ఆప్యాయతలు ఆవిరైపోతున్నాయి. ఇప్పటి మనల్ని చూసే రేపటి తరం తయారవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీకు కుటుంబ సాయం కావాలి. ఎదిగిన తర్వాత మీరు కుటుంబానికి కావాలి. బాధ్యతలు అంటూ ప్రత్యేకించి ఎవరూ అప్పగించరు. పరిస్థితులను బట్టి మనమే స్వీకరించాలి. కడుపు నిండిన వాడికి మదిలో ఎన్నో ఆలోచనలు. కడుపు కాలేవాడికి ఒకటే ఆలోచన, ఆకలి. అందం అనేది అలంకరణ వల్ల రాదు. లోపల ఎంత ఆనందంగా ఉంటే పైకి అంత అందంగా కనిపిస్తాం. ప్రేమలో అలగడం సాధారణమే. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. నేటి సమాజంలో మోయలేనన్ని ఆస్తిపాస్తులు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. మోయాల్సిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తరిగిపోతున్నారు. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సరైన సమాధానం దొరుకుతుంది. మాటిమాటికి కంటతడి పెట్టుకోవడం బలహీనత కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి. ఒకరిని అకారణంగా ఏడిపిస్తే వారి కన్నీటికి తగిన మూల్యం చెల్లించకుండా ఎవరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఖరీదు కట్టి మరీ వడ్డీతో సహా వసూలు చేస్తుంది. కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం గురించి ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైన బంధం ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కాని బంధం ఎప్పటికీ నీకు దొరకదు. నిద్రపోయే ముందు ప్రశాంతంగానూ, నిద్రలేచేటప్పుడు సంతోషంగానూ ఉండేవాళ్లే నిజమైన కోటీశ్వరులు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు. వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది. ఎలాంటి సందర్భంలోనైనా మన పక్కన నిలిచి ఉండే ఒక స్నేహితుడు తోడుంటే అంతకన్నా అదృష్టం ఉండదు. కావాలని దూరం పెడుతున్నప్పుడు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. అప్పటికే 100 కారణాలు సిద్ధంగా ఉంటాయి. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేం. వాటిని కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుసుకుంటాం. విన్న ప్రతి మాట నిజమనుకోకూడదు. తెలిసిన ప్రతి మాట అందరితో పంచుకోకూడదు. ఒంట్లో ఉన్న శక్తినంతా ధారపోసి బిడ్డలు కోరుకున్నది కొనివ్వాలని నిత్యం ఆరాటపడే వ్యక్తే తండ్రి. ఒకప్పుడు బంధాలు, మంచి కుటుంబం, సాంప్రదాయాలు, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం చూసి కలుపుకునేవారు. ఇప్పుడు ఆస్తిపాస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, పదవి, పలుకుబడి చూసి కలుపుకుంటున్నారు. నిన్ను భారంగా చూస్తున్న చోట నీ భావాలను పంచుకోవద్దు. బాగా సంతోషం వచ్చినా, బాధొచ్చినా కళ్ళ వెంట నీళ్లు రావడం సహజం. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతాయి. బాధలో వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. మనల్ని మనం కాపాడుకునేందుకు ఇతరులపై నిందలు మోపకూడదు. అవి నిజం కాదని తెలిసిన రోజు అందరికీ నీపై విలువ పోతుంది. ప్రేమ, నమ్మకం, మంచితనం, స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు
అవి మన నుంచే మొదలవ్వాలని మర్చిపోవద్దు. ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? ఉన్న 4 రోజులు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బ్రతికితే చాలు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. ఓడినంత మాత్రాన జీవితం ఆగిపోదు. వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్లే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ మనల్ని కాదన్న వాళ్లే రేపటి రోజున మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అయిపోయిన క్షణాల గురించి చింతించకండి, అవి కన్నీళ్లు తెప్పిస్తాయి. ముందు జరిగే వాటి కోసం చింతించకండి, అది భయం తెప్పిస్తుంది. ఇప్పటి క్షణాలను సంతోషంతో తీసుకోండి, అది ఆనందం తెప్పిస్తుంది. సమయం మరియు మాట ఈ రెండింటినీ నిర్లక్ష్యంగా ఉపయోగించకూడదు. ఎందుకంటే ఆ రెండూ తిరిగి రావు, మరో అవకాశం ఇవ్వవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.